మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారికి జనవరి నెల అనేది చాలా ఇంపార్టెంట్ నెలగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలతో పాటు కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా ఎదురు చూడడానికి రెడీగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇరుకు పొరుగు సఖ్యత విషయంలో యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో గౌరవము గుర్తింపు పొందటానికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఫైనాన్షియల్ గా రొటేషన్ అనేది అనుకూలించగలుగుతుంది. వడ్డీ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క నెలలో ప్రశాంతతను కుటుంబంలో ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దుబారా ఖర్చు విషయంలో సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ పాళ్ళు కట్టాల్సిన దానికి కట్టగా మిగతావి కూడా దుబారా ఖర్చు పెట్టడం, అనవసరమైనటువంటి వస్తువులు ఒకటికి రెండు ఇంట్లో కొని పెట్టుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి సమస్యలు సృష్టించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మీరు చేసినటువంటి మంచి పనులకి సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి నెలలో నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం ఎదుగుదల, సంతానంతో ఉండేటువంటి సౌఖ్యము, వాటితో ఉండేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో అది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి స్పెసిఫిక్గా ఈ యొక్క నెలలో పిల్లలకి వారికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. కుటుంబ అనుబంధాలు, కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు అడ్డంకులుగా ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఏదో ఒక టైంలో సమస్యలు అనేవి సామాన్యమైనటువంటి జనాలకి వచ్చేటువంటివి. అంటే చిన్న మనసు బాగాలేకపోయినప్పటికీ కూడా మనం చీకు చికాకులుగా ఎదుటి వారిని మనం కోపపడుతూ ఉంటాం. ఆ కోపడేటువంటి ఒక సమస్యలు మనల్ని కొంచెం మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నది. 14వ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అనే విధంగా కొన్ని గుణపాఠాలు నేర్పించేటువంటి కొన్ని రోజులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనకు కాలం గుణపాఠం నేర్పిస్తుంటుందో అప్పుడు ఆ గుణపాఠం నుంచి మనం చాలా వరకు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాలపురుషుడి నిర్ణయం జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు కూడా మొదటి 14వ తారీఖు వరకు కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ 14వ తారీఖు తర్వాత నుండి కొంచెం ఊపందుకోవటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో ఈ యొక్క జనవరి నెలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర అసౌఖ్యమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారి ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ముఖ్యంగా వచ్చేటప్పటికీ వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా ఈ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్ కన్నా న్యాచురోపతి, అదేవిధంగా ఆయుర్వేదం వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. సంతాన సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాల్లో విదేశాల్లో నివసించేటువంటి వారికి ఉద్యోగపరంగా ఉండేటువంటి సమస్యలు, వాటి నుంచి ఎలా బయటికి రావాలి, ఆర్థికమైనటువంటి వ్యవహారాలు చిక్కుల నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా 14వ తారీఖు వరకు ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారు, విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు కూడా 14వ తారీఖు వరకు కొంచెం
అనుకున్నటువంటి పనులు ముందుకు జరక్క కొన్ని అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. సమాజంలో మీకున్నటువంటి గౌరవం గుర్తింపు వల్ల కొన్ని విషయాల్లో సమాజంలో ఉండేటువంటి వారు మీకు ఇచ్చేటువంటి గౌరవము మీ కుటుంబానికి కూడా వచ్చి చేరేటువంటి కొన్ని సమయాలు ఉంటాయి. అవి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్కి కొంచెం రిలీఫ్గా ఊరికి వెళ్ళాలి, కొంచెం ప్రశాంతంగా కుటుంబంతో గడపాలి, కొన్ని రోజులు సెలవైనా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ఉండేటువంటి ప్రతిరోజు ఉండేటువంటి ఈ పరుగుడు పందాల్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 14వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలు, అనవసరమైనటువంటి పంచాయతీలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లుగా మనం ఇటువంటి పరిస్థితులకు దూరంగా ఉండాలనుకుంటామో ఆ పరిస్థితులు లాగేటువంటి వారు దగ్గర ఉండేటువంటి వారు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు మీ యొక్క స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు సొంత గృహం కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క నెలలో 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది. 14వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. ఫైనాన్షియల్గా డబ్బు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బులో కొంచెం దుబారా ఖర్చు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ అనేది అనుకున్న దానికన్నా ఎక్కువగా అవ్వటం, వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి కనపడినటువంటి శత్రువులు పక్కనే ఉండేటువంటి వారు ఎక్కువగా మానసికమైనటువంటి వ్యధకి గురి చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. బాగా తెలిసినటువంటి వారు వైవాహిక జీవితంలో ఉండేటువంటి వారికి కూడా ఈ యొక్క కష్టాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటన్నిటిని అధిగమించాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయటం, ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి వాటిని ఒకంత వరకు వీరు సాధించి వాటి మీద విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళగలుగుతారు. మనం ఎదుగుతూ ఉన్నామంటే మన ఎదుగుదల చూసి బాధపడేటువంటి వారు చుట్టూ తయారవుతూ ఉంటారు. అటువంటి వారికి మనకు ఎదుగుదలే సమాధానం అని చెప్పేటువంటి విధానాన్ని మనసులో నింపుకొని ఉంటారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెలలో కొన్ని అటువంటి సానుకూలమైనటువంటి సంఘటనలు జీవితంలో ముందుకు తీసుకెళ్లేటువంటి కొన్ని సంఘటనలు జరగటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. ఆ యొక్క ఫలితాల గురించి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క నెలలో 15వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెలలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. స్పెసిఫిక్గా వచ్చినప్పటికీ పనులు సరైనటువంటి సమయంలో ముందుకు జరుగుతాయని అని చెప్పి ఏవైతే భావిస్తున్నారో అవి సరైనటువంటి సమయంలో అనుకున్నంత స్పీడ్గా జరగకపోవటం, కొంచెం స్లో డౌన్లో వెళ్ళటం అనేది కొంచెం నిరాశపరిచేటువంటి విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి స్థితి 10 మందితో పోల్చుకుంటే మీరే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్లుగా మానసికమైనటువంటి నిబ్బరాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటి అని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సూర్యారాధన చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాబోతున్నటువంటి సంక్రాంతి అంటే మకర సంక్రమణం జరిగేటువంటి సమయం జనవరి 14వ తారీఖున మకర సంక్రమణం. సూర్యుడు ఎంతో శక్తివంతమైనటువంటి స్థితిలో ఉంటాడు. ఆ యొక్క సమయంలో చేసేటువంటి సూర్యారాధన అనేది ఎంతో యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా జీవితంలో ఆరోగ్యాన్ని
మరియు అదే విధంగా ఐశ్వర్యంతో పాటు కీర్తి ప్రతిష్టలను ఇవ్వగలుగుతుంది. సూర్యుడు ఉండేటువంటి గ్రహాలన్నిటికీ అధిపతి. ఆ అధిపతి అయినటువంటి సూర్యుడిని పూజించినట్లయితే ఆరోగ్యము బాగుంటుంది, అదే విధంగా ఐశ్వర్యము, వాటితో పాటు గృహంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఏర్పడుతుంది. స్వస్తి.